సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. మొత్తానికి మనం వీడియోలో చూసారు కదా, మన బండి డ్యూక్ 319 లాక్కొని వెళ్ళి ఒంగోలులో ఇచ్చాం మనం సర్వీస్కి. సో ఇప్పుడైతే అది మొత్తం ఇంజిన్ అంతా ఓడదీసేస్తున్నారంట. వచ్చి ఒకసారి చూసుకోమన్నారు. లైక్ క్యామ్ షాఫ్ట్ కానీ లేదా టైమింగ్ చైన్ ఇవన్నీ తెగిపోయి ఉన్నాయంట లోపల. అవన్నీ ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నాము, వచ్చి ఒకసారి చూసుకోండి అని అయితే చెప్పారు. సో ఈరోజు ఎట్లాగో మనం ఖాళీగానే ఉన్నాం కాబట్టి నాకు కూడా ఇంట్లో ఉండి పిచ్చి బోర్ కొడుతుంది. ఊరికి సరదాగా అట్లాగా రైడ్ వేసినట్టు ఉంటుంది. సో మనం ఈరోజు ఒంగోలు వరకు అయితే వెళ్ళేసి వద్దాము, చూద్దాం మన బండి కండిషన్ ఎట్లుంది ఏందని చెప్పేసి. అండ్ ఆల్సో చేతకి స్పేర్స్ తీసుకోవాలి. ఆ ఏందనేది కూడా మీకు వెళ్ళే దారిలో గోప్రవ్యూలో అయితే మాట్లాడతాను. ఇంకా డైరెక్ట్ గోప్రవ్యూకి అయితే వచ్చేయండి. సో గైస్, మీరు చాలామంది నా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేస్తారు, బ్రో ట్రావెలింగ్ అంతా చేస్తారు కదా, మనీ ఎలా మేనేజ్ చేస్తారు అని. సో నేనైతే బినోమో యాప్లో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు మీకు కూడా బినోమో యాప్లో ఎలా ట్రేడింగ్ చేయాలని చూపిస్తాను చూడండి. సో గైస్, మనకి యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో నా రీల్ అకౌంట్లో ఇప్పుడు 44,039 రూపీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో అమౌంట్ డిపాజిట్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు డిపాజిట్ బటన్ మీద క్లిక్ చేసేసి సో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. యూపీఐ, పేటిఎం, ఫోన్పే అన్నీ ఉంటాయి అనమాట. సో దీంట్లో నుంచైనా డిపాజిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అనమాట. సో ఇది వచ్చేసి చార్ట్ టైప్స్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బార్స్ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా వచ్చేసి అసెట్స్. సో నేను నార్మల్ క్రిప్టో ఐడియాక్స్ సెలెక్ట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్ అనమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రాఫ్, ఇది వచ్చేసి అప్ అయితే డౌన్ అయిద్ది అని అయితే గెస్ చేయాలి. సో నాకు ఎందుకు అప్ అయిద్ది అని అనిపిస్తుంది. సో 3,500 రూపీస్ నేను అప్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రేడింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో చూసారు కదా, మన గెస్ అయితే కరెక్ట్ అయింది. మనకి 3,500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 6,405 రూపీస్ అయితే వచ్చాయి. సో అది ఇప్పుడు ఈ అమౌంట్ కూడా విత్డ్రాల్ చేయడం అయితే చాలా సింపుల్. సో ఇక్కడ మనం బ్యాలెన్సెస్లోకి వెళ్ళి విత్డ్రాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. అండ్ ఆల్సో వీళ్ళది కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది, 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్. సో గైస్ చూసారు కదా, మీరు కూడా బినోమో యాప్లో ట్రేడ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చి ఉంటుంది. మీకు $1,000 డెమో అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. ఫస్ట్ డెమో అకౌంట్ నుంచి అయితే ప్రాక్టీస్ చేసి తర్వాత రీల్ అకౌంట్లో మనీ ఇన్వెస్ట్ చేసి తర్వాత మనీని అయితే ఎంజాయ్ చేయండి. ఇంక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. అన్న 500 కొట్టవా. సో పెట్రోల్ ప్రైస్ 108.9 అంటే ఇంకా 109 రూపీస్ వేసుకోండి. 109 రూపీస్ ఉంది పెట్రోల్ ప్రైస్. మొత్తానికి 500 రూపాయలు పెట్రోల్ స్వాహా. సో చెప్పే కదా, మనం వచ్చేసి ఒంగోలు వెళ్తున్నాము. సో మన డ్యూక్ 390 ఇచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అవుతుంది. సో షోరూమ్ నుంచి అయితే ఒక చిన్న అప్డేట్ వచ్చింది, చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. సో ఆ రోజు చెప్పాను కదా, నేను మీకు బండి ఇచ్చిన రోజు చెక్ చేశారు. సో క్రాంక్ రాడ్ అది ఊడిపోయింది, అంటే ఇరిగిపోయింది లోపల పక్క. సో ఇప్పుడు కంప్లీట్ ఇంజిన్ అది ఓపెన్ చేశారనమాట. అంటే స్పేర్స్ ఏం లేవు వాళ్ళ దగ్గర. సో అవి ఆర్డర్ పెట్టి తెప్పిద్దాము, ఏమేమి కావాల్సి వస్తాయి ఏంది అని చెప్పి ఇంజిన్ అంతా ఓపెన్ చేస్తే లోపల క్యామ్ షాఫ్ట్లు అవన్నీ ఇరిగిపోయి ఉన్నాయంట. టైమింగ్ చైన్ అదంతా తెగిపోయి ఉంది. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. సరే చేసేయండి అని చెప్పాను నేను కూడా. ఇంకా తప్పదు కదా, వన్స్ మనం మెకానిక్ దగ్గర పెట్టాము అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే చేయించాలి. సో మొత్తానికి ఇంజిన్ అయితే ఒక షేప్లోకి వచ్చేస్తుంది. A to Z అన్ని పార్ట్స్ మార్పిచ్చేస్తున్నా. ఒక 5,000 10,000 ఎక్కువ అయితే అయ్యాయి, పోయాయి. కానీ ఇంకా ఇంజన్లో ఆల్మోస్ట్ అన్ని కొత్త పార్ట్స్ వచ్చేస్తాయి. చాలా నీట్గా అయిపోద్ది బండి ఇంకా. సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఒంగోలులో కొంచెం ఒక చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని ఆ తర్వాత షోరూమ్కి వెళ్తాను. షోరూంలో కూడా మన బండి కండిషన్ ఎట్లుందా ఏందా అనేది చూసుకొని ఒక లుక్ వేసేసి దాని సాయి మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. యాక్చువల్లీ ఒక చిన్న అంటే స్పేర్ తీసుకోవాలి. మన చేతక్ ఉంది కదా, చేతక్కి కార్బెటర్లో జెట్స్ అని వస్తాయి, అవి పోయాయి అనమాట. సో అవి ఒంగోలులో నేను అనుకుంటే ఒంగోలులో ఒక చోట ఉన్నాయి. ఇంకా అవి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఈరోజు మనం. సో ఇప్పుడైతే నా దగ్గర ఏం బండి లేదు, మీ అందరికీ తెలుసు కదా. డ్యూక్ ఇచ్చేస్తున్నాను రిపేర్కి. అండ్ స్ప్లెండర్ మా డాడీ యూజ్ చేస్తున్నాడు డైలీ. సో ఇంకా నాకుంది ఆ చేతక్ ఒకటే. ఇప్పుడు దాకా తిప్పుకుంటా ఉండేవాడిని, కానీ ఇప్పుడు దాంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. సో మనం ఇన్ని రోజులు దాన్ని కొంచెం పక్కన పెట్టేయడం అట్లా చేసాం కదా. సో అది వర్షానికి తడిచి ఎండకేంటి. సో ఆ కార్బెటర్లో జెట్స్ ఏదో పోయాయని చెప్పారు. సో ఇప్పుడు వాటిని తీసుకురావడానికి పోతున్నాం. కాస్ట్ తక్కువే, జస్ట్ 30 రూపాయలు కూడా పట్టదు అవి మనకి. కానీ మనం ఒంగోలులో పోతున్నాం ఇప్పుడు వాటిని తీసుకురావడానికి. నాకు కూడా ఏంటంటే చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్ళిపోయి, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. నాకు కూడా ఒక చిన్న రైడ్ వేసినట్టు ఉంటుంది, సరదాగా అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి అయితే నేను కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. బండి మీద వెళ్ళేసి వద్దామని. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ బండి, R1
R15. ఎప్పుడు స్ప్లెండర్లో ఏం వెళ్తాం చెప్పండి. ఇదైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, మంచిగా వెళ్ళేసి రావచ్చు అని అయితే దీన్ని తీసుకున్నా. 150cc సెగ్మెంట్లో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్ ఇది R15. నేను డ్యూక్ 390 తీసుకునే ముందు ఆల్మోస్ట్ 1.5 year నేను R15 యూజ్ చేసా. ఇది కాదు, నా దగ్గర ఇంకోటి ఉండేది బ్లాక్ కలర్ R15, సో అది యూజ్ చేసేవాడిని. తర్వాత ఒక చోట దాంట్లో మేము వెళ్తా ఉంటే పడిపోయాను అనమాట హైవే మీద ఒక చోట. సో ఇంకా తర్వాత దానికి చాలా వరకు డ్యామేజ్ జరిగింది. అదంతా బాగా చేయించేసి సేల్ చేసేసా. దాన్ని సేల్ చేసేసి డ్యూక్ తీసుకున్నాను అనమాట. సో 150cc కేటగిరీలో నాకు తెలిసి ఇది జనరేట్ చేసే అంత పవర్, దీని అంత మంచి రిఫైన్మెంట్ కానీ, మంచిగా ఉండే ఇంజన్ కానీ అట్లా నేనేం చూడలే 150cc కేటగిరీలో. పవర్ కూడా చాలా ఎక్కువ జనరేట్ చేస్తుంది. ఈ పొజిషన్ ఉంటుంది కదా, లైక్ ఇట్లా కొంచెం డౌన్ సైడ్ పొజిషన్, ఇది నాకైతే చాలా ఇష్టం. అసలు చాలా మంది ఇది బాగుండదు, బాడీ పెయిన్స్ వస్తాయి, టూరింగ్కి పనికి రాదు, అది ఇదే అని అంటారు. కానీ నాకు ఎందుకో తెలియదు కానీ ఈ పొజిషన్ చాలా బాగుంటుంది. మన డ్యూక్ కానీ కొంచెం హైట్ ఉంటుంది, ఈడకుంటుంది. ఇంకా కొన్ని అడ్వెంచర్ బండ్లకి అయితే ఈడకుంటాయి, లైక్ కొంచెం హైట్ ఉంటుంది అనమాట స్ట్రైట్గా. అది నాకు అంత నచ్చదు పొజిషను. ఈ పొజిషను, ఈ పోస్చర్ అయితే నాకు చాలా ఇష్టం. అసలు హైవే మీద వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఈ టైప్ ఆఫ్ పొజిషన్ ఉంటే. కానీ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చుక్కలు కనిపిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. నాకు తెలిసి మీలో చాలా మందికి కూడా ఈ టైప్ ఆఫ్ పొజిషన్ ఇష్టం ఉంటుంది. నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను ఎంతమందికి ఇష్టం ఉందా అని. అండ్ మన వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ రైడ్ అని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నాకు ఈసారి అయితే నార్త్ సైడ్ ఇప్పుడప్పుడల్లా ఉండవు, మ్యాక్సిమం అక్టోబర్ వరకు అయితే నార్త్ సైడ్ ఇంకా రైడ్స్ ఉండవు. సో నేను చేసిన రైడ్స్లో నాకు బెస్ట్ రైడ్స్ వచ్చేసి, నేను అసలు మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసింది అరకు రైడ్తో. సో అరకు నాకైతే మళ్ళీ వెళ్ళాలని ఉంది. అందులో ఇది వచ్చేసి కరెక్ట్ మూమెంట్ అనమాట అరకు వెళ్ళడానికి కూడా. కొంచెం వర్షాలు పడి చాలా బాగుంటుంది ఈ టైంలో అరకు. ఇన్ కేస్ అది కనుక కుదరకపోతే నేను కర్ణాటక అన్న రైడ్ చేస్తాను. ఈసారి మన సౌత్ ఇండియాలోని హిల్ స్టేషన్స్కి వెళ్ళాలి. సో నాకు మన సౌత్ ఇండియాలో హిల్ స్టేషన్స్, ఫారెస్ట్ అంటే నేచర్, గ్రీనరీ ఇదంతా ఎక్కడ ఎక్కువ ఉంటుందో అట్లాంటి రోడ్స్ కానీ అట్లాంటి ప్లేసెస్ కానీ నాకు చాలా ఇష్టం అసలు. సో మీ అందరికీ తెలుసు, మనం ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి నార్త్ సైడే ఎక్కువ రైడ్స్ చేసాము. సో ఈసారి అయితే కొంచెం స్టైల్ చేంజ్ చేద్దాము, మన సౌత్ సైడ్ వేద్దాం కొన్ని ప్లేసెస్. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది అడిగారు అనమాట, అన్న నార్త్ దాకా ప్రతిసారి పోవాలంటే కష్టం కదా, మాకు ఈ లోకల్లో మంచి మంచి ప్లేసెస్ చూపివ్వు, ఈ లోకల్లో కూడా మేము వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, చిన్న బండ్లతో కానీ పెద్ద బండ్లు ఏవైనా సరే లోకల్లో వెళ్ళడానికి అయితే మాకు ఈజీగా ఉంటుంది, తక్కువ టైము తక్కువ బడ్జెట్ అయిపోతుందని అడిగారు. సో లోకల్ రైడ్స్ కూడా వెళ్తాం ఇక్కడ నుంచి మనం. నేను వేసిన మంచి రైడ్స్ అన్నీ ఈ హైవే మీద నుంచే స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఈ రూట్లో ఒక 200 నుంచి 300 times తిరుగుంటా. బండి అయితే పర్ఫార్మెన్స్ దుమ్ము లేపుతుంది. 90+ మెయింటైన్ చేస్తున్నా స్పీడ్. సో ఎక్కువ స్పీడ్ కూడా ఏం పోవట్లే, 90, 95 అట్లా మెయింటైన్ చేస్తున్నా. చాలా రోజులు అయిపోయింది కదా స్పీడ్స్ పోయి, కొంచెం గ్రిప్ పోయింది, మళ్ళీ అలవాటు అవ్వాలా. ఒక 200-300 kilometers తిరిగితే మళ్ళీ ఇంకా గ్రిప్ వచ్చేస్తుంది మనకి. మెయిన్ R15లో నాకు ఎక్కువ నచ్చేది స్టెబిలిటీ ఒకటి అండ్ మెన్యూరబిలిటీ. సో కట్టింగ్స్ కానీ లేదా దూరడాలు ఇట్లాగా కటింగ్లు కొట్టేటప్పుడు ట్రాఫిక్లో కానీ ఇదంతా చాలా బాగా చేయొచ్చు. సో కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది అసలు R15లో. సో ఈ బండి మీద వెళ్తుంటే ఒక స్పోర్టీ ఫీల్ వస్తుంది మనకి, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా హై ఉంటాయి. అరే ఓ భయో కొంచెం జరుగు, ఇది ఆడన్నా ఆగి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. సో కొంచెం వాటర్ తాగాలి, నోరు ఎండుకు పోతుంది. నా హెల్మెట్ కూడా మార్చేయాలి, ఇదంతా బాగా విజిల్ నాయిస్ వస్తూ ఉంది. ఇక్కడ ఆగుదాం వాటర్ కోసం. ఎగ్జాక్ట్లీ ఇంటికాడ నుంచి ఒక 40 kilometers వచ్చుంట. ఫుల్ దాహం అయింది, ఇంటికాడ తినేసి అమ్మంటే బయలుదేరాం కదా. సో ఇక్కడ ఒక షాప్ కాడ ఆగి ఒక వాటర్ బాటిల్, ఒక మాన్స్టర్ డ్రింక్ అయితే తాగా. ఈ మధ్య నాకు రెడ్ బుల్, మాన్స్టర్ డ్రింకులు బాగా అలవాటు అయ్యాయి. సో ఎక్కడన్నా నిద్ర వస్తున్నట్టు అనిపించినా లేదంటే ఏమన్నా ఎనర్జీ లోగా ఉన్నట్టు అనిపించినా ఆగి ఇది తాగుతున్నా, బాగుంటుంది. మ్యాక్సిమం స్ట్రింగ్ చూస్తా తక్కువలో అయిపోద్ది, 20 rupeesలో తాగేసేవచ్చు. స్ట్రింగ్ అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇన్ కేసు స్ట్రింగ్ దొరకకపోతే అప్పుడు రెడ్ బుల్ కానీ మాన్స్టర్ కానీ తీసుకుంటా. ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అనమాట. సాయంత్రం అయ్యే కొద్దీ ఎండ తగ్గాలి కానీ 7 రివర్స్లో ఉంది, ఎండ పెరుగుతూ ఉంది.
ఇదిగోండి, నాకు కరెక్ట్గా ఈ మా ఊరు నుంచి ఒంగోలు వెళ్ళే రూట్లో ఈ ఏరియా అంతా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఇదంతా రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 5 to 7 కిలోమీటర్స్ లెంత్ వరకు ఈ రైల్వే ట్రాక్ పక్కనే, ఇట్లా హైవే పక్కనే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు ఇట్లా ఉంటే. నాకు ఈ పక్కన ఇప్పుడు కన్నా ట్రైన్ వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తా పోవచ్చు, ట్రైన్తో రేస్ పెట్టుకుంటా. నాకు మొత్తం మీద హైవే పక్కన రైల్వే ట్రాక్ ఉన్నా లేదా హైవే పక్కన బీచ్ ఉన్నా చాలా బాగా ఇష్టం అసలు. ఇంకా హైవే పక్కన బీచ్ ఉంటే, హైవే పక్కననే కాదు ఏ రోడ్డు పక్కనన్నా బీచ్ ఉంటే ఇంకా నాకు చూసుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే. అందుకే నాకు వైజాగ్ ఒకటి చాలా బాగా ఇష్టం అసలు. దాని తర్వాత కర్ణాటక మురుదేశ్వర్ దగ్గర రోడ్డు ఉంది కదా, అది కూడా చాలా ఇష్టం. మురుదేశ్వర్ ఉడిపి రోడ్డు సూపర్ ఉంటుంది అసలు. వెళ్తా కర్ణాటక త్వరలోనే. ఈ ఏరియాలన్నీ మన వింటర్ టైంలో తిరిగితేనే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సౌత్ ఇండియాలో ప్లేసెస్. సో సమ్మర్లో కూడా వెళ్ళొచ్చు కానీ కొన్ని ప్లేసెస్కి. కానీ మనం హిమాలయాస్లో 0 degrees -5 degrees ఉండి ఇక్కడ ఎంత కూలెస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకేం అనిపించదు ఇంకా, అదైతే కన్ఫర్మ్. ఇంతకుముందు కేటీఎం షోరూమ్ ఇక్కడ ఉండేది, ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఉండేది. కేటీఎం బజాజ్ కలిసి ఉండేవి ఇంతకుముందు పక్కన. ఇప్పుడు కేటీఎం ఎత్తేసారు, ఓన్లీ బజాజ్ పెట్టారు. కేటీఎం షోరూమ్ తీసుకెళ్ళి ఊరికి ఆ మూల పెట్టారు. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన షాప్ వచ్చేసి బస్ స్టాండ్కి దగ్గరలో. సో అక్కడికి వెళ్ళి మన స్పేస్ తీసుకొని కేటీఎం షోరూమ్కి వెళ్ళాలి. అబ్బా, ఈ బండి ట్రాఫిక్లో తోలుతుంటే కిక్ ఉంటుంది. ఆ కంట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. కొంచెం తీసుకెళ్ళొచ్చు. ఈ బండి టైర్లు కొంచెం అరిగిపోయి గ్రిప్ లేవు కానీ లేదంటే దుమ్ము లేపేవండి. ట్రాఫిక్ కూడా తక్కువే ఉంది ఈరోజు ఒంగోలులో. ఇంకెక్కడ నుంచి కొంచెం దూరం చిన్న పోవాలి, పోలీసులు ఉంటారు. పోయినసారి ఒంగోలు మీటప్ పెట్టినప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే మిస్ అయ్యారు. సో వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేశారనమాట నాకు, బ్రో ఒంగోలు వస్తే చెప్పండి పర్సనల్ కలుస్తా ఉన్నది. నేనేమో అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా బయలుదేరి వచ్చేసా. ఇప్పటికిప్పుడు మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఇబ్బంది వాళ్ళు రావడానికి. ఈసారి ఇంకోసారి మీటప్ పెట్టుకుందాం, ప్రశాంతంగా వెళుద్దాం. ఏదన్నా రైడ్ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో మీటప్స్ పెట్టుకుంటా వస్తే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. బండి ఇచ్చున్నాను, కేటీఎం ఇచ్చున్నాను. ఎంతవరకు వచ్చిందా అవ్వలేదు, కనుక్కుందాం మనం ఎంతవరకు వచ్చిందామని. ఏం లేదు, పనుండి ఒంగోలు వచ్చానా, ఊరికే చూసి వెళ్దామని. పెట్టారు ఆర్డర్ స్పేర్స్ అయ్యి. పాన్ షాప్లో కూడా ప్రాబ్లం. ఓకే. సో మొత్తానికి కేటీఎం సర్వీస్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 40 minutes ఉన్నాం ఇడే. సో ఒంగోలు షోరూంలో నాకు మెయిన్ నచ్చేది ఇదే, వెళ్ళంగానే మంచిగా రిసీవ్ చేసుకొని మన బండిని చూపించి మొత్తం ఎంతవరకు వచ్చింది ఏంది కదా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నీట్గా. మీకు కూడా అది చిన్న వీడియోలా తీసాను, ఎక్కువ రికార్డ్ చేయలేదు లోపల, చూడండి. సో ప్రెసెంట్ అయితే మన డ్యూక్కి గుండెకాయ లేదనమాట. గుండెకాయకి ఒక చిన్న సర్జరీ చేయాలా, సర్జరీ చేస్తే మళ్ళీ ఆల్ సెట్ అయిపోద్ది. సో మొత్తం ఇంజిన్ అంతా ఓడదీసేస్తున్నారు, స్పేర్ పార్ట్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చారనమాట. సో మొత్తం తెప్పిస్తున్నారు. అన్నీ కనుక వచ్చేస్తే ఇంకా ఆల్ సెట్, బండి రెడీ అయిపోద్ది. కొంచెం లేట్ అవ్వద్దని అన్నారు, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా స్పేసే తెప్పిస్తున్నారంట, అంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోకుండా. సో అన్నీ వచ్చేస్తే ఒకసారిగా స్టార్ట్ చేసి మొత్తం A to Z పర్ఫెక్ట్ సెటప్ చేస్తాము అని అయితే చెప్పారు మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు కావాలి 72 kilometers వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 6:20 అవుతుంది. మామూలుగా అయితే 4 కల్లా బయలుదేరాల్సింది. ఆల్మోస్ట్ చేతక్ స్పేస్ తీసుకున్నాను కదా, ఆడ కొంచెం లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour 1.5 hours ఆడే ఉన్నా నేను, అన్నతో కొంచెం మాట్లాడతా అదంతా. మళ్ళీ ఇక్కడ షోరూంలో ఒక 45 minutes వరకు టైం స్పెండ్ చేశా. సో అక్కడ బాగా లేట్ అయిపోయింది. మొత్తానికి మన డ్యూక్ అయితే బైపాస్ సర్జరీ జరుగుతూ ఉంది, త్వరలోనే రెడీగా ఉంది అది రోడ్డు ఎక్కడానికి. నేను అన్నకైతే ఒకటే చెప్పేసా, అన్న లేట్ అయినా పర్లే, ఏ స్పేర్ పార్ట్ డౌట్ ఉన్నా కూడా మార్చేయండి, కొత్తదే పెట్టేదేదో ఒకసారి పెట్టేద్దాము, బండి లాంగ్ తిరిగేది కదా. నేను లాంగ్ వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఒకవేళ నేను ఎవరికైనా అమ్మేసినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అందుకని అయితే ఏదైనా సరే ఒక చిన్న పార్ట్ కూడా డౌట్ ఉన్నా మార్చేయండి అని అయితే చెప్పాను. మన వాళ్ళు కూడా ఒంగోలు షోరూమ్ వాళ్ళు ఎక్కువ టైమే తీసుకొని నీట్గా 1-2-3 సార్లు చెక్ చేసి నీట్గా చేసి అయితే ఇస్తానన్నారు. సో నేను కూడా ఇంక తొందర పడట్లే. ఏముంది చెప్పండి, ఇన్ని రోజులు బండి లేకుండా ఉన్నాము. సో ఇంక తొందర పడకూడదు. ఇంక 4 రోజులు లేట్ అయినా కూడా బండి నీట్గా సెట్ అయిపోతే మనం కూడా హ్యాపీగా తిరగవచ్చు అనమాట. నిజంగా డ్యూక్ పికప్ని, ఆ రా పవర్ని నేను గట్టిగా మిస్ అవుతున్నా.
మొత్తానికి కావాలైతే వచ్చేసా, రిటర్న్ బ్లాగ్ ఏం చేయలేదు ఎక్కువ, సేమ్ రూట్ కదా ఏం చేస్తావు చెప్పండి. సో అది మ్యాటర్ అయితే. సో సరదాగా ఎప్పుడు లాంగ్ రైడ్సే కాకుండా మధ్యలో ఇట్లాంటి లోకల్ బ్లాగ్స్ చేస్తే మీకు కొంచెం సంథింగ్ డిఫరెంట్ ఉంటుందని అయితే ఈ టైప్ చేస్తున్నాను అనమాట. నాకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది, సరదాగా వెళ్ళేసి రావచ్చు, టైంపాస్ అయిపోతుంటుంది బ్లాగ్ చేస్తే, అండ్ మీతో కూడా కొంచెం గట్టిగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అది మ్యాటర్ అయితే. ఈ బ్లాగ్ అయితే నేను ఇంతతో క్లోజ్ చేస్తున్నా. మీకు ఈ బ్లాగ్ అని నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.